హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో చాలా కమ్మగా ఉండే టమోటా పచ్చడి అయితే చూద్దాము. ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదు, ఇడ్లీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ముందుగా మనం ఒక 1/2 కిలో టమోటాలను అయితే సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకుందాము. అలాగే నిమ్మ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానపెట్టుకుందాము. తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని బాండ్లు పెట్టుకుందాము. దాంట్లోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు అయితే వేసుకొని దీంట్లోకి ఒక 10 లేక 12 బాగా కారం ఉన్న మిరపకాయలను అయితే 2 ముక్కలుగా చేసుకొని వాటిని కూడా దీంట్లో వేసుకుందాము. మిరపకాయని 2 ముక్కలుగా చేయడం వలన గింజలు కూడా బాగా వేగుతాయి, పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. వీటిని ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము. ఫుల్ ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాము. అలా అయితే నిదానంగా కలర్ చేంజ్ అవ్వకుండా నీట్గా వేగుతాయి. చూసారు కదా, ఇవైతే బాగా వేగిపోయాయి. వీటినైతే మనం ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇలా మొత్తం మిక్సీ గిన్నెలోకి వేసుకునేసి వీటి వేడి అనేది తగ్గేదాకా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండట్లో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను అయితే దీంట్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోనే కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము. అలాగే ముందుగా మనం నానపెట్టుకున్న చింతపండును కూడా దీంట్లోనే వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటా అనేది బాగా ఉడికి ఉంటుంది. దీన్నైతే ఒకసారి ఇలా కలుపుకొని టమోటా అనేది ఉడకకుండా ఉంటే ఇంకొక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకొని బాగా కలుపుకున్నప్పుడు టమోటా అనేది చాలా మెత్తబడిపోతుంది. చూసారు కదా, ఇదైతే ఉడికిపోయింది. దీన్నైతే స్టవ్ ఆపేసుకునేసి మనం దీన్ని చల్లార్చుకుందాము. మనం ముందుగా చల్లారి పెట్టుకున్న మిరపకాయలు అయితే చల్లారిపోయాయి. దాంట్లో కొంచెం ఉప్పు అనేది వేసుకొని 1-2 సార్లు మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టినప్పుడు మిరపకాయలు ఇలా పొడయ్యేదాకా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా చల్లారి పెట్టుకున్న టమోటాను కూడా దీంట్లో వేసుకునేసి 1 లేక 2 తిప్పులు అయితే మిక్సీ అయితే పట్టుకుందాము. మరీ ఎక్కువగా తిప్పితే మరీ మెత్తగా అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇదైతే ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకొని బాండ్లు పెట్టుకుందాము. దాంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు అయితే నూనె వేసుకుందాము. ఇలా వేసుకొని దాంట్లోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు అయితే వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుందాము. దాంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ టమోటా పచ్చడిని అయితే వేసుకునేసి బాగా కలుపుకుందాము. ఇలా ఒకసారి కలుపుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనిద్దాము. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా అయితే ఉడకనిద్దాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకే కాదు, ఇడ్లీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.